ఆయన ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల్ని విడిచిపెట్టలేదు, విడిచిపెట్టరు కూడా. ఆయన ఆత్మ ఇక్కడే ఉంది, ఈ ఘాటు దగ్గరని కాదు. ఈ ఘాట్లో ఆయన శరీరాన్ని దహనం చేయొచ్చు, కానీ ఆయన సోల్ పవిత్రమైన ఆయన ఆత్మ 2 రాష్ట్రాల్లో మొత్తం కూడా తిరుగుతూనే ఉంది. అందరి ప్రజల బాగోగులు చూస్తూనే ఉంది. మహానుభావుడు, చరిత్రను సృష్టించిన ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడే. అందువలన ఎందుకంటే ఒక్కళ్ళే పుడతారు జాతికి, అందువలన కొన్ని శతాబ్దాలుగా అటువంటి మహాపురుషుడి జననం జరిగింది. తర్వాత మళ్ళీ అలాంటి పౌరాణిక పురుషుడు, పురాణ పురుషుడు తర్వాత రాజకీయాల్లో తనదైన ఒక ముద్ర వేసి ప్రపంచాన్ని మరి తెలుగు వాళ్ళ గౌరవాన్ని చాటినటువంటి మహనీయుడు. మరి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలని ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి అంత అద్భుతమైన చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎలా మరణిస్తాడు? ఎప్పటికీ హృదయంలో నేను బతికున్నంత వరకు నాతో పాటు ఆయన ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు. అందుకని అడుగడుగునా నన్ను రక్షించుకుంటానే ఉన్నారు. ఆ జ్ఞాపకాల్లోనే నేను ఇంకా బ్రతుకుతున్నాను. నా కన్నీళ్ళు ఎప్పటికీ ఆరవు, ఎందుకంటే ఆయన గుండెల్లో ఎప్పుడు ఉన్నారు కనుక. ఆ గుండెల్లో నుంచి వచ్చే వేదన, ఆ స్పందనలే నాకు అశ్రు రూపంలో వస్తాయి. ఆ స్ఫూర్తితోనే నేను పోతున్నాను. అందువల్ల నేను ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, ఈ క్లిష్ట సమయంలో కరోనా వల్ల అనేక మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు. అందువల్ల అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వాలకు కూడా. ఈ కరోనా బారి నుంచి పవిత్రమైన ఆయన ఆత్మ ఈ ప్రజల్ని రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారకుడు. ఆరంటే రాజరాజు, రాజర్షి, రాజకీయ దురంధర, యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య, గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా, ప్రత్యక్షంగా లేకపోయినా, పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనం చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమర్ హే, జోహార్ ఎన్టీఆర్. అలాగే ఆయన రాజకీయంగా ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఎన్నో రకాల పాత్రలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పార్టీ పెట్టి అనితర సాధ్యమైన 9 నెలల్లో అవతల ప్రభుత్వ పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడిత పీడిత కులాల వారందరినీ వారికి చేయూతనిచ్చి వారిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి కావలసిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి, అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాన్ని సస్యచామలం చేయడం, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలి నగురు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.